నా పేరు సురేంద్ర. అది కొండ సముద్రం. నేను ఎప్పుడు టమాటా చేస్తుంటా. బట్ ఈసారి సెకండ్ క్రాప్ కింద ఏం నాటుదామని అనుకున్న టైంలో దోస నాటాలనిపించింది. సో దోస నాటాను. నాటక ముందు ఆలోచించా ఏ సీడ్ నాటుదామనేసి. ఇప్పుడు వేరే అతను వచ్చి తేజస్ బాగుందని ఒక అతను రికమెండ్ చేశాడు. సో తేజస్ నాటాను. సో దీనివల్ల అడ్వాంటేజ్ నేను చూసింది ఏమంటే తోటలో చూసింది ఏమంటే కాయ ఎలా కాస్తుందని కంపేర్ చేశాను వేరే తోటలతో ఈ తోటలతో. ఇక్కడ తేజస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే ప్రతి చోట కాయ, ప్రతి గెనుపు కింద ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ప్రతి గెనుపు కింద ఏ గెనుపన్నా తీసుకోండి కాయ. ఇక చూడు కొత్తగా ఇక్కడ 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 ఏ గెనుపు తీసుకున్నా కూడా కాయ ఉందనమాట. సో ఇలాంటి కాయ ఏ సీడ్లోనే నేను చూడలేదు. వేరే కూడా కంపేర్ చేశాను, బట్ ఇందులో ఉన్న సీడ్కి కాయకి వేరే దాంట్లో లేదు. అందుకు కాయ క్వాలిటీ చూస్తే నెంబర్ 1. చూడండి, కలర్ పరంగా కానీ మార్కెట్కి ఎంత అవసరమో అది క్లియర్గా ఉంది. సో కాయ పరంగా కూడా చాలా బాగుంది. సో నేనైతే ఈ సీడ్ని రికమెండ్ చేస్తాను ఎవరికైనా కూడా నాటుకోమని. సో మెయిన్గా ఎక్కువ కాయ కాస్తుంది కాబట్టి ఎరువులు కూడా దానికి తగ్గట్టుగా వేసుకుంటే బెస్ట్ ఈల్డింగ్తో పాటు మనకి బెస్ట్ సైజ్ కూడా దొరుకుతుంది, మంచిగా కాయలు కోయచ్చు.